లక్ష్మి వెనక తలుపు తెరిచా ఉంది, వేయకుండా వచ్చావా? వేసి వచ్చాను. లేదు, రాను రాను నీకు మతి మరి ఎక్కువైపోతుంది. అయ్యో నేనేనండి లాక్ చేశాను, నాకు గుర్తుంది. సరేరా, ఇంట్లో వస్తువులు ఏమైనా పోయేమో చూద్దాం. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. వంటగదిలో చూద్దారా. లక్ష్మి ఎందుకలా అరిచా? రై, ఎవరా నువ్వు? ఎవడరా నువ్వు? ఎవడో తాగొచ్చి కూర్చున్నట్టున్నాడు. ఏం చేస్తానో చూడు. ఏమండి, అనవసరంగా గొడవ పడకండి. పక్కింటి వాళ్ళని ఎవరినైనా పిలుద్దాం. చేయొద్దు, నేను మగానేగా. లేవరా, రేయ్ లేవరా, లెమ్మంటుంటే. రేయ్ లక్ష్మి, నాకు భయంగా ఉంది. భయపడకండి, ధైర్యంగా రండి. అతను ఎవరో చూద్దాం. అనుమానిస్తున్నావా? ఇప్పుడేం చేద్దామండి? ఎవరైనా చూస్తే? ఒకవేళ నేనే చంపానని అందరూ అంటారా? లక్ష్మి, నాకే పాపం తెలియదు. వీడిని చంపింది ఎవరో ఆ దేవుడికే తెలియాలి. ఇది వాడేరియే. నేను వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇస్తాను. పోలీసా? ఏమిటండి పబ్లిక్ లో వేరే మీరు వాడితో గొడవ పడ్డారు, వాడి బాడీ మీద చేయి పెట్టారు. పోలీసులతో చెప్తే మిమ్మల్ని ఖచ్చితంగా అనుమానిస్తారు. అయితే వాడింటికి వెళ్ళి వాడి గురించి తెలుసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు. నేను మాత్రమేనా? ఒంటరిగానా? నాకు భయంగా ఉందండి. ప్లీజ్ కాస్త గుండె నిపురం చేసుకో. నేను వెంటనే వచ్చేస్తానుగా. అలా చూస్తున్నావు?
నాకు అనుకూలంగా ఉండాలనే నీ ముగ్గురిని బయటికి పంపించా. ఎలా ఉంది నా నటన? ఇన్నాళ్ళ నా కోరిక ఇప్పుడు నెరవేర్చుకుంటాను. లక్ష్మి, లక్ష్మి, అందుకని కిటికీలు తెరిచిపెట్టుకుని తన భర్తతో పట్టపగలే హాల్లో గట్టిగా కౌగులించుకుని పడుకునుంది. అది ఒట్టి నేల మీద. నాకు పెళ్ళయి 40 ఏళ్ళు అవుతోంది. ఏ రోజైనా ఇలా అసహ్యంగా ప్రవర్తించానా? అయినా మనకెందుకులేమ్మా, పక్కిల్లు కదా అని ఊరుకోలేకపోయాను. నేను వస్తానమ్మా తల్లి. గాంధీనగర్ వీధి నెంబర్ 12 ఇదే. ఆగోయా ఆగు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఇది మోహన్ ఇల్లేనండి. ఇది మోహన్ ఇల్లు కాదు. మర్యాద అడ్రస్ కరెక్ట్ గా ఉంది. అరే కాదని చెప్పిన తర్వాత వెంటనే వెళ్ళిపోలే. వెళ్ళవయ్యా. వాడికి డబ్బు ఇచ్చి నా ఆస్తి అంతా తిరిగిపోయింది. వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తండ్రిని కాదు. వెళ్ళవయ్యా, వెళ్ళవు. బాబు ఒక నిమిషం ఆగు. వాడు నీ దగ్గర ఏమైనా డబ్బు తీసుకున్నాడా? లేదమ్మా, నేను వచ్చింది. నాకన్నీ తెలుసు బాబు. ఇదిగో ఇది ఉంచు. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నాకిద్దరు కొడుకులు. పెద్దవాడు అస్తమాను తగులు పడి జైలుకి వెళ్తుంటాడు. చిన్నవాడేమో అప్పులు చేసి ఇంటికి రాడు. తీసుకో బాబు. కాదమ్మా, డబ్బు ఎక్కువగా అప్పు తీసుకున్నాడా? నేను కొద్ది కొద్దిగా ఇచ్చేస్తాను బాబు. అక్కడ ఏంటా మాటలు? ఏమీ లేదంటే వచ్చేస్తాను. ఇది ఉంచు బాబు. ఇతను బయట నుంచి వస్తున్నాడు. మరి లోపల పడుకున్న అతనెవడు? ఏమండి, డైరీలో ఉన్న అడ్రస్ దొరికిందా? ఏమైనా వివరాలు తెలిసాయా? ఏం తెలియలేదు. అయ్యో, ఇప్పుడేం చేయాలండి? పార్టీకి అందరూ వచ్చేస్తారే. నువ్వు వెళ్ళి గోన్ తీసురా. గోన్ సంచా? ఎందుకు? గోన్ సంచిలో డెడ్ బాడీ ఉంచి కట్టి ఎక్కడైనా ఓ మూల పెట్టేద్దాం. పార్టీ అయ్యి అందరూ వెళ్ళిపోయాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అయ్యో, నాకు చాలా భయంగా ఉందండి. భయపడితే సమస్య తీరుతుందా? వెళ్ళి తీసుకురా. వెళ్ళు.
కట్టేద్దామా? అలాగే. పట్టుకో. ఏంటి ఏం దాచిపెడుతున్నారు? అవును, మీరేదో నా దగ్గర దాచిపెడుతున్నారు. మీ మొహాలు చూస్తుంటేనే తెలుస్తోంది. చెప్పండి. అది ఏం లేదు. అంతా నాకు తెలుసు. ఏం తెలుసు? మంచం కింద మూటను దాచిపెట్టారే, అది నేను చూశాను. చూసేశారా? నిజం చెప్పండి, అందులో ఏముంది? అది ఏం లేదు. ఏమీ లేదా? ఏమీ లేకుండా ఇంత పెద్దదిగా ఉంది. తను తెలియకంది. ఏం లేదు, అందులో చింతపండు ఉంది. అవునవును. చింతపడ్డా నాకు చాలా ఇష్టం. ఏది చూపించండి. అది అదేంటంటే అది అది ఇంకొకరిది. వాళ్ళు అడిగి కావాలంటే మీకు ఇస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. సరే, వెళ్ళొస్తా. అవును, ఇంతకీ చింతపండు మంచం కింద ఎందుకు దాచారు? అది బయట ఉంటే పిల్లలు తీసేస్తారు, అందుకే మంచం కింద పెట్టాం. ఇంకా మంచం కింద నుంచి తీరా? ఏమిటండి మీరు ఊరికి ప్రశ్నలు వేస్తున్నారు? అయ్యయ్యో, ఆయన పిలిచారు, నేను వస్తాను. మళ్ళీ వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాను. లక్ష్మి, టైం అవుతోంది. పార్టీకి చుట్టుపక్కల వాళ్ళు పిలిచాం కదా, వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? అవునండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సంచిలో ఉన్న బాడీని చూసారంటే నాకు చాలా భయంగా ఉందండి. ఏమండి, ఎవరు వచ్చినట్టున్నారు? వాళ్ళు వచ్చినప్పుడు దాచేద్దాం. ఏంటమ్మా, గంట సేపటి నుంచి బెల్ల కొడుతుంటే నువ్వు మూటలు సర్దుకుంటూ కూర్చున్నావా? మరి ఏంటమ్మా, నీ మొహంలో పీడకలు కనిపిస్తోంది. అది మంచి రోజున ఇలాగైనా ఉండేది. అవునవును, ఫంక్షన్ జరగబోయే ఇల్లులా లేదు, ఏదో శవం పోయిన ఇల్లులా ఉంది. ఏమా లక్ష్మి, మహాలక్ష్మిలా ఉండాల్సిన సమయంలో ఎలా ఉన్నావేంటమ్మా? లక్ష్మి, తొందరగా డ్రెస్ మార్చుకొని అందరికి స్వీట్స్ డ్రింక్స్ ఇవ్వు. రండి, అందు వెళ్ళు. రండి రండి, కూర్చోండి. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకమ్మా, ఎందుకని భయం వస్తుంది? ఏమైందమ్మా, ఏమైంది? ఊరుకోమ్మా. ఏమైందమ్మా? ఏమిటమ్మా, ఇది ఒట్టి మోటే కదా, మూటను చూసి ఎందుకు భయపడాలి? అదే కదా. ఏమి లేదమ్మా, అక్కడ వెళ్లే బొద్దింక చూసి నా పిల్ల భయపడి అరిచింది. మంచి పిల్లలమ్మా. హలో మిస్టర్ రాజశేఖర్, ఏంటి అలా చూస్తున్నారు? ఇవాళ మీ మ్యారేజ్ డే అని విన్నాను. ఒక రైడ్ కు వెళుతూ మిమ్మల్ని విష్ చేద్దామని వచ్చాను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కంగ్రాచులేషన్స్. మేమందరం సంతోషంగా ఉండాలంటే మీరు మంచి పాట ఒకటి పాడండి ప్లీజ్. అయ్యో, నాకిప్పుడు పాట పాడే మూడ్ లేదు. అంతగా అడుగుతున్నారు కదమ్మా, ఒక పాటే కదా పాడి.
పాడండి. మీరైనా మీ వైఫ్ తో చెప్పండి. ఎస్ మిస్టర్ రాజశేఖర్, మీ మిస్సెస్ ని ఒక పాట పాడమని చెప్పండి. అలాగే మేము ఎంజాయ్ చేస్తాం. పాడు.
సరిగ్గా లేదు, చిన్నది సరిగ్గా లేదు. జీవితంలో ఏది బాగాలేదు, ఇది ఒక్కటే బాగుంది. ఏంటయ్య గారు మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? ఎవరు మీకు ఈ స్థితి తీసుకొచ్చింది? నువ్వు చేసింది తప్పు కాదు, నే చేసింది తప్పు కాదు, అమ్మాయిలు చేసిందే తప్పు. ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ఇదిగో కొడే. ఆ యజమానికి ముందు తాగడం తప్పండి. రే, తాగనంత వరకే మర్యాద, తాగిన తర్వాత ఎవడు మర్యాద ఇస్తున్నాడు రా కోటే. సరే, అదేంటి అలా తిరుగుతావు? యజమాని అంటే ఒక మర్యాద. మర్యాద ఉంటే మంచిదే. ఏంట్రా అప్పుడే తాగేసావా? చూసుకోండి. సరే సరే, ఇది కూడా కొట్టే. ఇందాక మర్యాదని అటు తిరిగి తాగావు, ఇప్పుడు నా ముందే నిలబడి తాగుతున్నావు. కూర్చుని తాగడం మర్యాద కాదు కదండి, అందుకే నిలబడి తాగుతున్నాను. కొట్టు కొట్టు. చూస్తారండి పోయండి. రేయ్, ఏమండే పక్క వైద్యాలు ఏం బాగాలేదండి. ఏంట్రా ఇక్కడ ఏమైనా పాట కచేరీ జరుగుతుంది? అది కాదు నేను అనేది. ఒట్టి చిప్సే కొన్నారండి. రేపటి నుంచి చికెన్ 95 తీసుకోండి. సరే సరే, లాగించు. తొందరగా పోయండి. చూశాను కదరా, అది కూడా తెలియదు నీకు. ఏంటండి అదేం సరిపోతండి. ఏంట్రది, చాలా ఓవర్. మిస్టర్ యజమాని కొంచెం లేచి నిలబడండి. ఎందుకు? నేను కూర్చుని తాగాలి రా. కూర్చొని తాగాలి రానా? కావాల్సిందే. ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళు అక్కడ ఉంచకుండా నెత్తికి ఎక్కించుకున్నాను చూడు. నాకు ఇది కావాలి, ఇంకా కావాలి. ఇంకా కావాలా? కుదరదు, ఇదంతా నాకే సరే కావాలి. సరే తాగు. అదేంటది ఆ పక్క చంకలో పెట్టుకున్నా? పేపర్ చదువుతాను, వింటావట్రా? సరే చదవండి. హోటల్కి జిలేబీ కలెక్టర్ వచ్చారు. ఏమిటది? హోటల్కి జిలేబీ కలెక్టర్ గారు వచ్చారా? జిల్లా కలెక్టర్ వచ్చారు. ఒరే, తెలుగు పరువు తీయొద్దురా.